దేశంలో గాని, సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని అసలు ఎప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇలాంటి స్థితిలో కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? నువ్వు సంతోషంగా నిద్రపోతే ఎలాగా? నువ్వు కడుపు నుండి తిని పడుకుంటే ఎలాగా? భారం నీ మీద మోపబడింది కదా. స్వరక్తం ఇది సంపాదించింది నేనే కదా. అందుకే దేవుడు అన్ని జనులతో మాట్లాడట్లేదు, సంఘంతో మాట్లాడు. నీ మత్తు విరవలసిన సమయం ఇది. నీ కళ్ళ ముందు ఎంతో నష్టం జరుగుతుంది, అయినా నీ కళ్ళకు కన్నీరు రావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం, ఇప్పుడైనా మీరు